హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించినటువంటి అనాలిసిస్ చూద్దాం. సో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇండియన్ మార్కెట్లో ఈరోజు నిఫ్టీ 50 వచ్చేసి మనకు దాదాపు 2% నష్టపోయింది. దాదాపు 486 పాయింట్ల నష్టంతో అయితే మనకు ముగిసినట్లుగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ 2.18%, తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 2.25%, దాదాపుగా మనకైతే 1600 పాయింట్లు అయితే డౌన్ అయినట్లుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇది మనకు ఈరోజు వచ్చేసి అండ్ ఇంకా స్మాల్ క్యాప్ అండ్ తర్వాత నిఫ్టీ బ్యాంక్ కావచ్చు. సో అన్ని ఇండెక్స్లు కూడా ఈరోజు మరి నష్టాన్ని అయితే చవి చూడడం జరిగింది. సో ముఖ్యంగా చూసినట్లయితే సెక్టార్ వైజ్ కూడా మనం ఒకసారి చూద్దాం. సెక్టార్ వైజ్ చూసినట్లయితే ఏ సెక్టార్ ఎంత మనకు నష్టాల్లో ఉన్నది అన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈరోజు ప్రధానంగా మరి మార్కెట్ క్రాష్ కావడానికి, మార్కెట్ పడిపోవడానికి ముఖ్యమైనటువంటి రీజన్స్ ఏమున్నాయో ఒకసారి మనము చూద్దాం. సో ఈరోజు మార్కెట్, స్టాక్ మార్కెట్ మరి అంతర్జాతీయ ఏదైతే ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. తర్వాత మిడిల్ ఈస్ట్కి సంబంధించి యుద్ధం ఏదైతే ఉందో, అదేవిధంగా ముడి చరుకుకు సంబంధించి, సో ఇవన్నీ కూడా అంశాలు మరి ఇండియన్ మార్కెట్ను మరి డౌన్ సైడ్ వెళ్ళే విధంగా చేశాయని చెప్పేసి అయితే మనము చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు స్టాక్ మార్కెట్ పడడానికి ముఖ్య కారణం వచ్చేసి మనకు మరి ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సో ఏదైతే వార్ కొనసాగుతుందో, సో అది ముఖ్యమైనటువంటి పాయింట్. అది చాలా రోజుల నుంచి వెళ్ళి మరి ఉన్నటువంటి పాయింటే. ఇప్పటికి కూడా దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో అమెరికా కొంతవరకు వెనక్కు తగ్గి ఒక 5 days గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనకైతే మరి ఆ యుద్ధం అనేది నివారణ కాలేదు. అదేవిధంగా మనకు అమెరికన్ మార్కెట్స్ కూడా మనకు నిన్న నష్టపోయినట్లుగా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ మనకు అమెరికన్ మార్కెట్స్ కూడా స్టార్ట్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీంతో పాటుగా మనకు ముఖ్యంగా వచ్చేసి డాలర్తో పోలిస్తే మనకు ఈ ఇండియన్ రూపీ విలువ అనేది తగ్గిపోతుందన్నమాట. అదొకసారి మనము చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో డాలర్తో పోలిస్తే ఇక్కడ అంటే డాలర్ బలపడుతుంది, రూపీ అనేది బలహీనపడుతుంది. అంటే ఒక డాలర్కి వచ్చేసి 94.726 రూపీస్ ఇప్పుడైతే మనకు ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఇది చూడండి, మనకు అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. ఈరోజు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యింది. అంటే దాదాపు మరి ఇదైతే మనకు 94%, అంటే హయ్యెస్ట్ అయితే ఇప్పుడు మనకు రేంజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంతకుముందు కూడా మనకి ఇదే రేంజ్ హయ్యెస్ట్. సో పీక్ రేంజ్లో అయితే ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే డాలర్ రూపీ వాల్యూ ఏదైతే ఉందో, సో అది పెరిగినప్పుడు మనకు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో మరి నష్టాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ముఖ్యంగా ఎఫ్ఐఐ వచ్చేసి మనకు సో వాళ్ళు ఎక్కువగా సెల్లింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రూడ్ ఆయిల్. సో బ్రెంట్ ఏదైతే మన క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మనకు 104.44 డాలర్స్గా మనకు ఇది కనిపిస్తుంది. అంటే అమెరికా ఏదైతే మనకు 5 రోజుల విరామం ప్రకటించినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది డౌన్ అయింది, ఒకేసారి మనకు దాదాపు 15% డౌన్ అయింది. బట్ మళ్ళీ అది జస్ట్ మనకు ఇక్కడ 90 నుండి మళ్ళీ మనకు 104 వైపుగా, అంటే దాదాపుగా మళ్ళీ చాలా మటుకు అయితే ఇది పైకి వెళ్తుంది. అంటే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతుండడం వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది లాస్లో ఉండడానికి అది కూడా ఒక ప్రధాన కారణంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అంటే ముడి చరుకు, ఇజ్రాయెల్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మెయిన్గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా మనకు సో ఒకసారి సెక్టార్ వైజ్ చూద్దాం. సెక్టార్ వైజ్ ఏ విధంగా ఉన్నది. సో ఎక్కువగా మనకు చూసినట్లయితే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఏదైతే ఉందో, సో పబ్లిక్ సెక్టార్ యూనిట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువగా మనకైతే మరి ఎక్కువగా డౌన్ అయితే కనిపిస్తుంది అనమాట. డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 3.86% మనకు మైనస్లో ఉంది. చాలా ఏదైతే మనకు నష్టాలను చవిచూసినటువంటి సెక్టార్ వచ్చేసి మనకు పిఎస్యు బ్యాంక్ అండ్ కెమికల్స్, తర్వాత రియాలిటీ, తర్వాత దాంతోపాటుగా మనకు ఆటో అండ్ ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఎక్కువగా నష్టపోయినటువంటి ముఖ్యమైనటువంటి సెక్టార్లు అన్నమాట. అండ్ దీంతో పాటుగా మనకు తక్కువ నష్టపోయినటువంటి సెక్టార్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు
టెక్నాలజీ ఐటీ అనేది తక్కువగా నష్టపోయింది. ఎందుకు మరి టెక్నాలజీ ఐటీ మనకు ఎక్కువ నష్టపోలేదు అని అంటే మార్నింగ్ అయితే యాక్చువల్గా మనకు నిఫ్టీ ఐటీ వచ్చేసి పాజిటివ్లో ఉంది. తర్వాత అది కొంత నష్టాల్లోకి వెళ్ళింది. సో ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ డాలర్ విలువ అనేది అంటే ఇండియన్ రూపీ అనేది డాలర్తో పోలిస్తే విలువ తగ్గిపోయినప్పుడు అంటే ఈ డాలర్ విలువ అనేది పెరుగుతూ ఇండియన్ రూపీ వాల్యూ అనేది తగ్గిపోయినప్పుడు మనకు ఐటీ అనేది మనకు చౌకగా వస్తుంది కాబట్టి సో దానికి సంబంధించి అంటే వాళ్ళకి ఏంటంటే డాలర్తో పోలిస్తే కరెన్సీ అనేది ఇండియన్ కరెన్సీ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి సో అట్లా లాభపడతాయి అన్నమాట. సో దాంతో మనకు ఐటీ సెక్టర్ అనేది కొంతవరకు ఈ ఒక్క సెక్టర్ మాత్రమే లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మార్నింగ్ అది పాజిటివ్లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చివరిలో మనకు ఇది నెగటివ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించి సో ఇది మెయిన్ ముఖ్యంగా మనకు వచ్చేసి ఇంకా మనకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా మనకు పెరుగుతుండడం, తర్వాత ఈ ఇండియన్ డాలర్ ఏదైతే ఉందో ఇండియన్ రూపీ వర్సెస్ డాలర్ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకు ఇండియా రూపీ అనేది వాల్యూ అనేది తగ్గిపోతుంది అండ్ డాలర్ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఇది ముఖ్యంగా అండ్ సో ఇవి ముఖ్యమైనటువంటి కారణాలండి. సో దీనివల్ల మరి ఈరోజు అయితే మరి స్టాక్ మార్కెట్లో కొంత ఎక్కువ స్థాయిలో సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట అండ్ ఈరోజు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ రేపు నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.